ఓ హే జాగ్రత్త జాగ్రత్త కాదు. ఓకే ఓకే. ఓ మై గాడ్. పైకి చాలా కష్టంగా ఉంది అబ్బా, గాలి అందట్లా, చాలా కష్టంగా ఉంది. మనం ఇప్పుడు నీల్దియా పుకోనా అనే ప్లేస్లో అయితే ఉన్నాము. ఇది ఏంటంటే మన వాళ్ళు అనేది ఏంటంటే రావణాసుడు తపస్సు చేసిన గుహ అంటాము. ఇది ఆల్మోస్ట్ మనకి భూమిపై నుంచి 262 అడుగుల లోతులో అయితే ఉంది. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి శ్రీలంక దేశంలోని ఎల్లా సిటీలో అయితే ఉన్నాను. లాస్ట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఎల్లాలో హాస్టల్ అయితే తీసుకున్నాను. ఎల్లాలో చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా, నైనాచ్ బ్రిడ్జ్ అన్ని మీకు అయితే చూపించాను. చూడకపోతే లాస్ట్ వీడియో చూడండి. ఈ శ్రీలంక సిరీస్ మాత్రం చాలా అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. తప్పకుండా వీడియోస్ అనేవి చూడండి. ఈరోజు ఏంటంటే ఒక డేంజరస్ వీడియోని అయితే మీకు చూపించబోతున్నాను. ఇది ఏంటంటే రావణాసుర సీక్రెట్ కేవ్. రావణాసుడు నిర్మించిన కేవ్ అంటారు. కొంతమంది ఏంటంటే నార్మల్గా ఫామ్ అయిన కేవ్ అంటారు. అది ఏంటంటే మనకి భూమి నుంచి కిందకి 262 లోతులో ఉంటుంది. చాలా చాలా భయంకరమైంది. అసలు అది చేయడం చాలా కష్టం. నేనైతే ఎవరికి సజెస్ట్ చేయమని చెప్పి. కాకపోతే ఏంటంటే రావణాసుడు తపస్సు చేసిన గుహది, దాన్ని అయితే మీకు చూపించాలనుకున్నాను. శ్రీలంక వచ్చి అలాంటి డిఫరెంట్ మీకు చూపిస్తే మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే తెలియని విషయాలు తెలుస్తాయని చెప్పి అది చూపిద్దామని వెళ్తున్నాను. భయం వేస్తుంది, బట్ ఏంటంటే మీకు చూపించాలని ఉంది. ఓకే, ఇక తప్పకుండా అయితే ట్రై చేస్తాను, వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇంతకది ఎక్కడ ఉందనుకున్నారా? నీల్దియా పుకోనా అనే అయితే ఊర్లో అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. అబ్బా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం కరందగొల్లోకి అయితే వచ్చేసాము. మీకు బస్సెస్ కూడా ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ నుంచి మీరు రావణుడు తపస్సు చేసిన గుహ పైకి వెళ్ళాలంటే దాన్ని నీల్దియా పుకానా అంటారు. నీల్దియా పుకానా పేర్లు వెరైటీగా ఉన్నాయి. అబ్బాయి ఇక్కడ మీకు కావాలంటే ఇదిగోండి టుక్టుక్లు ఉంటాయి. ఇక్కడ టుక్టుక్లు ఉంటాయి, తీసుకెళ్తారు పైకి. ఇక్కడ నుంచి మీకు బ్యాక్ సైడ్ బోర్డు కనిపిస్తుంది కదా, 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ నీల్దియా పుకానాకి వెళ్ళే రోడ్డు చూడండి, మొత్తం ఫారెస్ట్లోనే. అసలు అటు ఇటు ఏదో అక్కడక్కడ చిన్న ఇల్లులు ఉన్నాయి. ఏదో ట్రైబల్స్ ఉంటారు కదా, అలాగా చిన్నవి ఉన్నాయి. మొత్తం ఫారెస్ట్లోనే జర్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కౌంటర్లా ఉంది, ఒక ఆఫీస్ ఉంది. ఇది ఏంటంటే మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారంట, ఈవినింగ్ 4కి క్లోజ్ అయిపోద్ది. చాలా మంది వీళ్ళు గైడ్స్ ఉన్నారు, గైడ్ని తీసుకొని వెళ్ళాలి కాబట్టి. ఇది డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ గైడ్లే. వీళ్ళని ఎవరైనా ఒకరిని తీసుకుని హైర్ చేసుకొని వెళ్ళాలి మనం పైకి. మనం ఇక్కడ ఒక గైడ్ని అయితే హైర్ చేసుకోవాలని చెప్పాం కదా, గైడ్ని అయితే హైర్ చేసుకున్నాము. ఇదిగోండి అతను. బ్రో, హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్? మధురంగ. నైస్ మీటింగ్ బ్రో. మధురంగ అంట. ఈరోజు మనకి ఆ కేవ్ లోపల తీసుకొచ్చి ఆయన ఈయనే. మనం సోలోగా అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే ఒక 1/2 కిలోమీటరు ఫారెస్ట్లో ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ నుంచి 260 హౌ మెనీ 800 meters. ఓ దిస్ ప్లేస్. ఇక్కడ నుంచి 800 మీటర్లు అంట. హౌ మెనీ meters inside? 800. No. Cave inside. Cave 800 meters. Okay. Inside 500. This way? 500 meters. Oh, cave 800 meters? 800. Okay. Oh, downside. Yes. Sir. Okay. Sir. Washroom, toilet. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందంట. మనం అక్కడి నుంచి కిందకి దిగడానికి భూమిలోకి 800 meters ఉంటుందంట. ఎంట్రన్స్ ఇది. నో ఎంట్రీ బియాండ్ దిస్ పాయింట్ అంట. మనం సోలోకి వెళ్ళకూడదు. ఇలా మనం ఈ ఫారెస్ట్లో ఒక 500 meters అయితే నడవాలి. చాలా జాగ్రత్తగా నడవాలి, చూసుకోనండి. గైడ్ అయితే మనల్ని ఒంటరిగా వదలలేదు. ఖచ్చితంగా నాతో రండి అని చెప్తున్నారు. అడవిలో ఏ ఒక జంతువులు అయ్యి ఉంటాయి, ఏదైనా చిన్న పాములు ఏమైనా ఉంటాయి, తప్పకుండా నాతో కలిసే రండి అని చెప్తున్నాడు. వీళ్ళందరూ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్, హౌ ఈజ్ ద ఎక్స్పీరియన్స్? వెరీ నైస్. ఓకే, హాయ్ బ్రో. ఓకే, వాళ్ళకి బాగా నచ్చిందంట ఆ ఎక్స్పీరియన్స్ అనేది. మనం కూడా లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. మనం వెళ్ళబోయే కేవ్ ఇదే. చూసారు ఎలా ఉందో? మామూలుగా ఇప్పుడు దాంట్లోకి మనం దిగాలి. ఓ నైన్ గబ్బిలాలు ఉన్నాయి లోపల. ఓ
లోపల పాములు కూడా ఉంటాయంట. చూడండి పడిపోతుంది. ఓకే ఓకే బ్రో. లోపల ఏంటంటే చీకటిగా ఉంటుంది కాబట్టి మనకు ఖచ్చితంగా లైట్ ఉండాలి. లైట్ ఉంటేనే మనకు కనిపిస్తుంది, లేకపోతే నడిచేది ఏం నడుస్తుందో ఎక్కడ నడుస్తుందో కూడా కనబడదు. జాగ్రత్తగా లైట్ వేసుకొని చాలా జాగ్రత్తగా నడవాలి. మనకి ఎలా దిగాలని చెప్పి చూపిస్తున్నాడు, అలా దిగండి అని చెప్పి. నెక్స్ట్ మొన్న ఏం దిగాల్సి నాయను చాలా లోపలికి వెళ్తున్నాడు. ఓకే చూసారు గుహ ఎలా ఉందో? చాలా చాలా భయంకరమైన గుహ. పాములు ఉంటాయి అన్నారు, గబ్బిలాలు అయితే కనిపించింది కూడా. నాకు చాలా కష్టం, కాకపోతే ధైర్యం చేసి అయితే వెళ్తున్నాను. అంత ఈజీ అయితే ఏం కాదు, ఇది చాలా కష్టం. మిమ్మల్ని ప్రయత్నం చేయమని కూడా ఏం చెప్పను. కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అందరికీ తెలియాలి ఇటువంటిది ఒకటి రావణాసురుడి గుహ ఉందని. అందుకని మీకు తెలియజెప్పడం కోసం అయితే లోపలికి వెళ్తున్నా. చాలా చీకటిగా ఉంది, లోపలికి వెళ్తే ఏం కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఓకే వెళ్దాం. చూడండి గుహలో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో స్టెప్స్ ఉన్నాయి, చిన్న నిచ్చెనలాగా ఏర్పాటు చేశారు. దాంట్లోకి అయితే దిగాలి మనం. చూసారు ఎలా ఉందో? దాంట్లోంచి అయితే మనం వచ్చాం బయటికి. ఈ తాడు పట్టుకొని దిగాలి. లోపల చూసారా వాటర్ శబ్దం, వాటర్ కారుతూ ఉంది. ఓకే ఓకే. పైన తల తగులుతుంది, జాగ్రత్తగా రండి అని చెప్తున్నాడు. రైట్. ఓ మై గాడ్, తలకి పైన తలకు తగులుతుంది, జాగ్రత్త అని చెప్తున్నాడు. యా ఓకే ఓకే. బాగా దోమలు ఉన్నాయి. గబ్బిలాలు కూడా అవి ఉన్నాయి అబ్బా లోపల. గబ్బిలాలు దోమలు అవి ఉన్నాయి బాగా. చూసారు లోపల ఎలా ఉందో? అలా కూర్చొని వెళ్ళాలంట ఇక్కడ నుండి, నిలబడుకొని వెళ్ళాలి కాదు, కూర్చొని వెళ్ళాలంట. దోమలు చూసారు ఎలా ఉన్నాయో? దోమలు దొబ్బేస్తున్నాయి. అది కూడా అలా వెళ్ళాలి ఇప్పుడు. ఓకే బ్రో, ఓకే గో గో గో. ఓకే ఓకే ఓకే. ఓ మై గాడ్. 10 meters height. ఓకే Okay. ఓ మై గాడ్, చూసారు ఎలా ఉన్నాయో? దోమలు బీభత్సంగా ఉన్నాయి. దాంట్లోంచి ఇదిగోండి చీకట్లో ఏం కనబట్లా, లోపలికి వెళ్ళాలి. ఓ హే జాగ్రత్త జాగ్రత్త. ఏం కాలేదుగా? రాయిలు తగులుతాయి, జాగ్రత్త బ్రో. జాగ్రత్త బ్రో, జారిపోతుంది. ఓకే ఓకే. కూర్చొని వెళ్ళకూడదు బ్రో, నించోని రాయిలు పట్టుకుంటే వెళ్ళు. కాదు. ఓకే ఓకే. షైనింగ్ మినీరా. దిస్ ఈస్ అ స్టోన్. ఓకే. ఈ స్టోన్ చూసారా? మెరుస్తుంది మీకు. ఇదిగోండి, ఇదంతా మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటి అని అడిగితే దాన్ని మినీరా అంటారని చెప్తున్నాడు. కానీ చాలా కష్టంగా ఉందబ్బా అస్సలు. చూడండి భయంకరమైన జర్నీ ఇదంతా. అసలు లోపలికి వెళ్ళే కొద్దీ గాలి కూడా అందదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనోడు జారి పడ్డాడని పాపం గైడ్కి భయం వేసింది. వీడియో తీయకండి పడిపోతారు, చాలా కష్టం ఇది, తీసుకొని నడవద్దు, మామూలుగా నడవండి అని చెప్తున్నాడు. డేంజర్ ఏరియా రా బాబు, వీడియో లోపల పెట్టండి అని చెప్తున్నాడు. ఏం కాదులే బాబాయ్ నడని చెప్తున్నాం. ఓకే ఓకే బ్రో, స్లోలీ ఐ విల్ కమ్. స్లోలీ బ్రో, ఐ అండర్స్టాండ్. అదిగోండి అలా లోపలికి వెళ్ళాలి. షో మీ వన్ లైట్. ఓ బ్యాట్స్ టోటల్. ఓకే గబ్బిలాలు అయ్యా పైన మొత్తం. ఓకే ఓకే బ్రో. ఈ స్టోన్స్ చూసారు కింద మాత్రం మెరుస్తున్నాయి. ఏంటని అడిగితే మిలాన్ ఏదో స్టోన్ అని చెప్తున్నాడు. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్ అని చెప్పి కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో రావణాసుడు నిర్మించుకున్న గుహ ఇది, భూమికి 262 అడుగుల లోతులో నిర్మించుకున్న గుహ ఇది అని చెప్తారు. ఎవరికి క్లారిటీ అనేది లేదు ఏంటనేది, న్యాచురల్గా వచ్చిందా లేదా నిర్మించాడా అనేది. ఈ
ఈ స్టోన్ చూసారు ఎలా మెరుస్తుందో, మొత్తం అలా చాలా చోట్ల మొత్తం స్టోన్స్ మొత్తం అలాగే మెరుస్తున్నాయి. చెమటలు పట్టేస్తున్నాయి బీభత్సంగా, కొంచెం కూడా గాలి లేదు, కొంచెం శ్వాస కూడా ఇబ్బంది వస్తుంది వెళ్ళే కొద్దీ. ఓ మై గాడ్, యా స్లోలీ కమింగ్ బ్రో. చాలా కష్టంగా లోపలికి వచ్చా, ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది. ఇది ఏంటంటే ఫోటో పాయింట్ అంట. ఇక్కడ ఏంటంటే ఇదంతా న్యాచురల్గా ఫామ్ అయిందని చెప్తున్నారు. అలా చాలా భయంకరమైన ట్రిప్ అబ్బాయి, ఇది చాలా భయం వేస్తుంది కూడా. లోపల పాములు ఉంటాయి, అలాగే మీకు గబ్బిలాలు అవన్నీ ఉంటాయి అంటే చాలా జాగ్రత్తగా రమ్మన్నారు. ఇది ఫోటో పాయింట్ ఏరియా, ఒక ఫోటో దిగడమే. పక్కన చూసారా పెద్ద లోయ అంతా. ఓ మై గాడ్, ఎలా ఉంది అది, ఎలా ఉంది అసలు అది చూడండి. ఓ నాయను, సరే నా అండి. కొండ పక్కన దారిలా ఉంది. ఓ మై గాడ్, కాల్షియం కార్బోనేట్ వాటర్ అంట. అదేంటంటే గుహలో పైనుంచి వాటర్ అలాగా కిందకు పడి అలా అయితే ఏర్పడిందని చెప్తున్నారు. చూసారు ఎలా ఉంది అసలు, ఇది ఒక పెద్ద అద్భుతాలు అబ్బా. ఇటువంటి నిజంగా ఇలాంటి గుహల్లో ఇలాంటి జర్నీ చేయడం నిజంగా ఒక మహా అద్భుతం అంతే. కాల్షియం కార్బోనేట్ అది కూడా పైన కూడా ఉందంట, అలాగా వాటర్ ఫామ్ అయ్యి అలా అయిపోయిందని. అసలు చూసారు అలా కలర్ ఎలా ఉందో, ఈ కలర్ చూడండి ఒక్కసారి. ఓ మై గాడ్, అసలు డిఫరెంట్ కలర్స్తో ఉంది అదంతా. నేచురల్గా ఫామ్ అయిన కలర్ అంట. చూడండి రెడ్ కలర్లో, బ్లాక్ కలర్లో, వైట్ అలా ఉంది. అసలు గైడ్ అయితే అన్నీ చెప్తున్నాడు, జాగ్రత్తగా రండి మీకు మంచి మంచి స్పాట్స్ అన్నీ చూపిస్తానని చెప్తున్నారు. ఇది చూసారా దారులు, ఇక్కడి నుంచి అంటే ఇంకా ఒక 200 మీటర్లు వెళ్ళాలంట. బాబాయ్ చెప్తున్నాడు దారి చూడండి అసలు జారిపోతుంది అబ్బా, వామ్మో. గైడ్ కూడా నాతో రండి, దూరంగా వెళ్ళొద్దు, ఏమైనా ఉంటాయని చెప్తున్నాడు. మధ్యలో బొక్కలు ఉన్నాయి అబ్బా, మధ్యలో అలాంటివి ఉన్నాయి. ఇంకా పడితే ఏం లేదు, అయిపోయినట్టు సినిమా. మై గాడ్, ఆల్మోస్ట్ వచ్చేసాం. 200 మీటర్స్. చాలా కష్టం, భూమి లోపల దిగుతున్నాం కదా. మొత్తం ఎలా ఏర్పాటైందో, మొత్తం వాటర్ ఇలా ఫ్లోటింగ్ ఇలా రావడం వల్ల ఇలా కాల్షియం కార్బోనేట్ ఇలా అయితే ఏర్పాటైందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం అబ్బా, కానీ చాలా కష్టంగా ఉందబ్బా. కింద చూడండి ఎలా ఉందో. వచ్చేసాం అబ్బా. ఇదిగోండి వాటర్ చూసారా ఎంత న్యాచురల్ వాటర్, ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్. వా సూపర్. మనం కూడా దిగుదాం ఒకసారి లోపలికి. ఒక్కసారి నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఇది రావణాసురుడు తపస్సు చేసిన గుహ. ఇది చూసారా వాటర్ న్యాచురల్ గా ఉన్నాయో, చాలా న్యాచురల్ గా ఉన్నాయి అబ్బా. అసలు ఇప్పుడు మనం రావణాసురుడు తపస్సు చేసిన గుహలో అయితే ఉన్నాము. ఇది ఎల్లాకి ఒక 16 కిలోమీటర్ దూరంలో ఉన్న నిల్దియా పుకునా అనే ప్లేస్ లో అయితే ఉన్నాము. ఇది ఏంటంటే మన వాళ్ళు అనేది ఏంటంటే రావణాసురుడు తపస్సు చేసిన గుహ అంటాము. ఇది ఆల్మోస్ట్ మనకి భూమిపై నుంచి 262 అడుగుల లోతులో అయితే ఉంది. ఇక్కడికైతే వచ్చాము. చాలా చాలా డేంజరస్ జర్నీ అవ్వ, అడ్వెంచర్ ట్రిప్ ఇది, అసలు మామూలుగా లేదు. మీరు ఎవరికి సజెస్ట్ చేయను, భయం వేస్తుంది. ఎట్నుంచి పాములు వస్తాయి ఏమొస్తాయని చెప్పి భయం వేస్తుంది. కానీ రావణాసురుడు తపస్సు చేసిన గుహలో అయితే మనం ఉన్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది, మీకు చూపిస్తున్నాను ఇది. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 1 సెకండ్ బ్రో, ఒక్కసారి అయితే నేను మునుగుతాను. వెనకబడిపోతున్నాం కూడా, భయం వేస్తుంది. ఎందుకంటే పెద్ద లోయ ఉందంటే వెనక వైపు, బ్యాక్ సైడ్ వెళ్ళొద్దని చెప్తున్నారు. ఈత వస్తేనే వెళ్ళమంటున్నారు, మనకి అసలు ఈతే రాదు అది. ఓకే,
ఇంతటితో అయితే అయిపోయింది, బయటకు వచ్చేద్దాం. స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఈ దీంట్లో. పరదేశీయులు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు ఇక్కడ రావడానికి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. చూసారు మొత్తం ఎలా ఉందో. చాలా కష్టపడి వచ్చాను ఇక్కడికి, ఎందుకంటే మన రావణాసుకు సంబంధించిన చాలా విషయాలు మీకు తెలియాలని చెప్పి, మన రామాయణం గురించి మీకు తెలియాలని చెప్పి ఎంత కష్టమైనా ఇక్కడికి వచ్చి అయితే మీకు అయితే చూపిస్తున్నాను. ప్లీజ్ కష్టాన్ని అయితే గుర్తించండి. ఏం చేయాలి అసలు, జస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే చాలు. అది చాలా బాగుంది. ఇంతటితో అయితే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మనోడు చాలా హెల్ప్ చేశాడు. ఫేస్లో ఏం కనిపించట్లేదు అది చీకట్లో. ఓకే నాండి వెళ్ళిపోదాం. చూడండి గుహ అనేది ఇంకా లోపలికి వెళ్ళేది కొద్దీ చాలా ఉంది, కానీ అటు లోపలికి అయితే పంపించరు, ఓన్లీ ఈ ఏరియా వరకే. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా పెద్ద లోయలా ఉంటుందంట. అసలు కష్టం, మునిగిపోతారు, అసలు చాలా డేంజర్, అసలు అది జరగని పని అని చెప్తున్నారు. ఇక్కడ కూడా లోపలికి పంపించట్లా, ఎవరో కొంతమంది ఫారినర్స్ వాళ్ళకి ఈతొచ్చు కాబట్టి వెళ్తున్నారంతే. లేదు అంటే ఇదిగోండి ఇలా చివర అలా ఉండి అయితే మనం స్నానం చేయడమే అంతే, దాంట్లో దిగవటమే. ఇది చూశారు కదా ఎలా ఉందో, కలర్స్ 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 చూసారు ఎలా ఉన్నాయో పైన. అసలు న్యాచురల్గా ఫామ్ అయింది కదా, చాలా భయంకరంగా ఉంది. చాలా అడ్వెంచరస్ ట్రిప్ అబ్బా ఇది మాత్రం. మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నా ఇది మాత్రం. మళ్ళీ పైకి ఎక్కుతున్నాం రిటర్న్లో. ఓకే, అక్కడ చూసారా వాటర్ శబ్దం ఎలాగ వస్తుందో, పైనుంచి వాటర్ పడుతున్నాయి అలాగా. అలా కింద గుహలోకి వెళ్ళిపోతున్నాయి ఫుల్ వాటర్. అమ్మా ఏంటి ఇక్కడ పడితే అయిపోయినట్టే, పక్కన చూసుకుని దిగాలి. దిగేటప్పుడు చాలా డేంజరు, ఎక్కేటప్పుడు ఎంత కష్టమో దిగేటప్పుడు కూడా అంతే కష్టం ఉంటుంది. జారిపోద్దురా బాబు, చాలా జాగ్రత్తగా రా అని చెప్తున్నాడు. చూడండి పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి పక్కన. Oh my God. Wow. పైకి చాలా కష్టంగా ఉందబ్బా. ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే రాకండి. కొంచెం గాలి అందట్లా కింద మొత్తం, చాలా కష్టంగా ఉంది. మాట్లాడితే నోట్లోకి పురుగులు దోమలు వెళ్ళిపోతున్నాయి బాగా. వామ్మో దారుణంగా ఉన్నాయి. 20 meters. ఓకే 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 బ్రో, షో మీ లైట్ ఆన్స్. ఓకే ఓకే దీంట్లోంచి రావాలి. రా బ్రో. ఓ మై గాడ్ ఎలా ఉంది గుహ. ఓ ఇటు చూడండి, దాంట్లోంచి వెళ్ళాలి. ఓకే ఇదివే తాడు పట్టుకొని ఎక్కాలి. ఓకే బ్రో. ఓకే ఓకే బ్రో. ఓకే 800 meters. వచ్చేసాం అబ్బా, వచ్చేసాం. ఎలాగైతే కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా భయంకరంగా ఉంది ట్రిప్ అయితే, మీకు చూస్తుంటే అర్థమవుతుంది. లోపల డ్రెస్ అయితే మార్చేసాను, ఇంకోటి వేసుకొని వచ్చాను. టోటల్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. ఓకే ఇంకా బయటకు వచ్చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చూసారు కదా అవతారం ఎలా ఉందో. అదబ్బా బయటికి అయితే వచ్చేసాను. చాలా చాలా అద్భుతమైన గుహ అబ్బా ఇది. రావణాసురుడు నిర్మించుకున్నాడు, మామూలు విషయం కాదు. భూమి నుంచి 262 అడుగులు లోతులో నిర్మించుకున్నాడు అబ్బా. వామ్మో, మనిషికి చాలా కష్టతరం లోపలికి వెళ్ళడం. అంటే ఈ మధ్య కాలంలో వెళ్ళగలుగుతున్నాం కానీ ఒకప్పుడు కాలంలో అసలు లోపలికి ఎలా వెళ్ళగలిగారో ఏమో కానీ నాకు అర్థం కాలేదు అసలు.
ఓర్ నైన్. కానీ మీరు తప్పకుండా మీకు ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం అటువంటివి ఉంటే మాత్రం అస్సలు రాకండి. చాలా చాలా కష్టమైంది ఇది. రావణాసురు సంబంధించిన మంచి విషయాలు అయితే మీకు చెప్పాను అనుకున్నాను. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్. బాయ్ బాయ్.